ఫార్ములా ఈ రేస్ కేసులో తనకు నోటీసులు ఇవ్వడంపై కేటీఆర్ మండిపడ్డారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని నడపడం చేతకాని జోకర్ ముఖ్యమంత్రి ప్రజల దృష్టి మరలించేందుకే పూటకో వేషం వేస్తున్నారని, రోజుకో కుట్ర చేస్తున్నారని ఆరోపించారు కేటీఆర్. 10 ఏళ్ల క్రితం నోటుకు ఓటు కుంభకోణంలో నోట్ల కట్టలున్న నల్ల బ్యాగ్తో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ రేవంత్ రెడ్డి కేసు కూడా ఇదే ఏసీబీ పరిధిలో పెండింగ్లో ఉంది. ఇద్దరిపై కూడా ఏసీబీ కేసులున్న నేపథ్యంలో ఇద్దరిలో దోషులెవరో నిర్దోషులెవరో తేల్చేందుకు జడ్జి గారి సమక్షంలో లైవ్ టెలివిజన్ సాక్షిగా లై డిటెక్టర్ టెస్టును ఎదుర్కొనే దమ్ము, ధైర్యం ఈ పిరికి ముఖ్యమంత్రికి ఉన్నదా అని ప్రశ్నించారు కేటీఆర్. లై డిటెక్టర్ టెస్టుకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా రేవంత్ రెడ్డి అని 4 కోట్ల తెలంగాణ ప్రజల సాక్షిగా ప్రశ్నిస్తున్నానని అన్నారు. దివాలాకోర్ విధానాలతో రాష్ట్ర ఖజానా ఖాళీ అని ఒక ముఖ్యమంత్రిగా నిస్సిగ్గుగా మీ అసమర్థతను చాటుకున్న ఈ తరుణంలో విచారణల కోసం ప్రజాధనాన్ని వృధా చేయడం మానుకొని వెంటనే లై డిటెక్టర్ టెస్టుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడం రాజకీయ కక్ష సాధింపు మాత్రమే తప్ప మరొకటి కాదని స్పష్టం చేశారు.